హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రైతు సోదరులందరికీ ఓకే. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు మార్కెట్ యార్డ్ దగ్గర ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుంది. ఈ వారం సంతలో కూడా ఆవులు అయితే వచ్చాయి ఒక విధంగా. ఓకే, మరి ఈ వారం రైతులు వ్యాపారస్తులను అయితే అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దామా. ఇక్కడ ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుండి రైతులు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులు కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. ఓకే, మరి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే లైక్ చేస్తే నేను ప్రతి వారం సంతలు అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రావడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి అబ్బా. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. మనకు జెర్సీ బ్రీడ్ 4 బళ్ళ మీద అయితే ఉంది అనమాట. జెర్సీ బ్రీడ్ వీళ్ళైతే ఆవులను అయితే చెకప్ అయితే చేస్తున్నారు. పొదువు కూడా చూడావా, ఇది చూడానా? ఏం చెప్తావే? 60. అదే అనమాట. సూడి జెర్సీ బ్రీడ్ 60,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉంది అనమాట. చూశారు కదా, పొదుపు పరంగా కూడా బాగుంది, హెవీగా. అదే అనమాట. ఎన్నో అవుతానా ఇప్పుడు? తొలితేనా? అది ఫస్ట్ లాక్టేషన్. ఆవు చూసుకుంటే బాగా హెవీగా ఉంది అనమాట. ఓకే, రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇప్పుడు కూడా మనకి హెవీ క్వాలిటీ జెర్సీ బ్రీడ్ పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. అదే రేటు ఏమన్నట్లు చెప్తాడో అడిగి చూద్దాము. చూడానా? ఏం చెప్తావే? 75,000. మనకు ఆవు చూస్తే చాలా భారీగా ఉంది. 75,000 అయితే చెప్తున్నాడు. సూడావు కొద్దిగా ఎట్లానా? సూడావు బాగా హెవీగా ఉంది. చూశారు కదా, భారీ పొదువు ఆవు. చూసుకున్నట్టయితే 75,000 అయితే ఆవునైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి. పాలు ఎంత ఉంది అదన్నా? ముందు పాలు 12-13 లీటర్లు పూట మీద 12-13 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ చాలా భారీగా ఉందబ్బా ఆవు. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకు ఆవు అయితే బాగానే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు విషయం వస్తే ఏమిటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఇది కూడా సూడావు అయితే ఉన్నట్టుంది అనమాట. చూసారు కదా సూడిది. అన్నా ఏం చెప్పారు నా పెద్దనా? ఇదే 87. సూడావు పాలు ఎంత ఉన్నాయి ముందు? 10 లీటర్లు. అదే అనమాట. 87,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. పూట మీద 10 లీటర్లు 10 లీటర్స్ పాలు కెపాసిటీ సూడావు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. అది మీదేనా? సరే, ఇది కూడా సూడి బ్రీడ్. ఇదేం చెప్పారన్నా పెద్దనా? 37. ఇప్పటికీ 37,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఇవిగా ఉన్నాయి, తక్కువ అయితే ఉంది అనమాట. ఇప్పుడు ఇది కూడా సూడి ఆవు 37,000 అయితే చెప్తున్నాడు. మనకు మురుగాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా భారీగా ఉంది అనమాట. 2 ఆవులు, 2 బ్రీడ్ ఆవులు. నమస్తే. నువ్వు 2 సూడేనా? 10 రోజులు అయితే పడతాయని చెప్తున్నాడు. 2 సూడి ఆవులే. చూసుకున్నట్టయితే ఆవులు బాగున్నాయి. 2 జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు. చూశారు కదా, ఇంకా 10 డేస్ అయితే పడతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఏం చెప్పినా రేటు? ఇది 65. 65,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఎన్నో ఈత ఇది? 2వ ఈత. 9 లీటర్లు పాలు అయితే 9 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ సెకండ్ లాక్టివేషన్. ఓకే, ఇదినా? ఇది 69. 69,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. సెకండ్ లాక్టివేషన్. ఇది కూడా మనకు వచ్చేటప్పటికి సెకండ్ లాక్టివేషన్. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి. ఇదేంత ఉన్నాయి పాలు? 8-9 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి 8-9 లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా భారీగా అయితే ఉన్నాయి. నంబర్ చెప్పనా?
9703489430 అది అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. మంచి క్వాలిటీ దూడలు ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి, మంచి క్వాలిటీలు. ఇంకా 10 రోజుల్లో అయితే ఇంత అయినా బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ చూస్తారు కదా. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి ఆవులు, మంచి క్వాలిటీ బ్రీడు. 2 సూడియానా? 2 వచ్చేటప్పటికి మనకు సూడి ఆవులే. చూసుకున్నప్పటికీ పొదుగు పరంగా కూడా ఎన్ని రోజులు పట్టచ్చు? ఇంకా 10 రోజులు వచ్చేటప్పటికి ఇంకా 10 రోజులు అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నారు. మనకు పొదుగు పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి అన్నమాట. చూశారు కదా, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు. ఏం చెప్పారు బ్రదర్? 95 95,000 అయితే చెప్తున్నాడు. 95,000 95,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎన్నో అవుతాయి ఇప్పుడు? ఇది 2 సెకండ్ లాక్టేషన్. ఇది ఎంత ఉంది పాలు? 12 లీటర్లు. పూట మీద 12 లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. అది సెకండే. ఇదేం చెప్పిరే? 89. అది కూడా 89. అది కూడా పూటకు 12-13 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. నంబర్ చెప్పండి బ్రదర్. 9182320504 అది అనమాట. చూడండి, బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి. ఓకే, సర్లే. ఇప్పుడు కూడా మనకు జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే బాగుంది అనమాట. హెవీగా. చూడా ఏం చెప్పిరే? 65. ఎన్నో అవుతా? 4వ. అది 4వది అంట. 65,000 అయితే చెప్తున్నాడు బ్రదరు. ఎంత ఉన్నాయన్నా పాలు? 8 పూట మీద 8 లీటర్లు అయితే పాలు అయితే ఉంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. 4వ లాక్టేషన్. మరికొన్ని అయితే అడిగి చూద్దాము. వారం సంతలో మొత్తం అన్ని జెర్సీలు చాలా అయితే వచ్చాయి. హెచ్ఎఫ్లు చాలా తగ్గిపోయాయి. ఓకే, ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏ విధంగా చెప్తారో అడిగి చూద్దాం. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. అన్నా ఏం చెప్పారన్నా రేటు? 65. మనకి ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది. 65,000 అయితే చెప్తున్నాను. చూడా ఇప్పుడు? సూలు ఎంత ఉన్నాయి పాలు ముందు? ఫస్ట్ అయితేనా? అది ఫస్ట్ లాక్టేషన్. ఆవు చూసుకున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉంది. ఫస్ట్ లాక్టేషన్ 65,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సర్లేనా, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏ విధంగా చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ను వచ్చేటప్పటికి ఏం చెప్పారు పెద్దనా? 45. పాలు 8. ఇది వచ్చేటప్పటికి 45,000 అయితే చెప్తున్నాడు. 45,000. ఇది పూట మీద వచ్చి 8 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ విధంగా ఉన్నాయి. సంతలో వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకు నాటి రకము హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి. అన్నా ఏం చెప్పారన్నా రేటు? 55. చూడా ఇప్పుడు? ఎంత ఉన్నాయి పాలు ముందు? 6. ఇది వచ్చేటప్పటికి 6 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. మనకు నాటి రకము అది. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ విధంగా ఉన్నాయి వారం సంతలో. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది అనమాట. మరి రేటు ఏమైనా చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ను. అన్నా ఏం చెప్పారన్నా రేటు? 45. 45,000. పాలు 5 లీటర్లు. ఇప్పుడు చూడే పాల
రెండు ఉందా, అదే అనమాట. 45,000 అయితే ఆవు వచ్చేటప్పటికి. మనకు ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. 45,000 పూటకు 5 లీటర్లు 6 లీటర్లు అయితే ఇస్తారని చెప్తున్నాడు. ప్రస్తుతానికి పాడి సూడిగా అయితే ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. రేట్లు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాం. పెద్దనా ఏం చెప్పారన్నా రేట్లు? అదే హోలిస్టన్ 67. పాలు 2 బండ్లు 67. ఇది 65. ఇది ఎంత ఉంది పాలు? 6 బండ్లు. పాలు 2 పంటలు. ఎప్పుడు ఫస్ట్ ఈతలా? అది 2 అయితే ఇది ఫస్ట్ ఈత. అది ఫస్ట్ ఈత, ఇది 2 ఈత. అదే అనమాట. ఆవులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. మనకు హోలిస్టన్ బ్రీడ్ వచ్చేసి ఫస్ట్ లాక్టివేషన్, ఇది వచ్చేటప్పటికి మనకు సెకండ్ లాక్టివేషను. పొదుపరంగా చూసుకున్న ఆవులు మనకు సంఖ్యను బట్టి మనకు పొదువు ఏ విధంగా వచ్చేది మనకైతే వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ లాక్టివేషను. అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు మంచి జెర్సీ రకం బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. అన్నా ఏం చెప్పారన్నా రేటు? 65. 6 బండ్లు 65. మనకు ఆవు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీ అయితే ఉంది. 65,000 అయితే చెప్తున్నారు. చూడా ముందు పాలు ఎంత ఉన్నది? 7-8 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి 7-8 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మంచి క్వాలిటీలు అన్నీ ఒకే కలర్ అయితే ఉన్నాయి. జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్లు. ఇది కూడా మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. జెర్సీ హోలిస్టన్. ఇదేం చెప్పారానా? 75. ఇది పాలు ఎంత ఉంది? 10 లీటర్లు. ఇప్పుడు చూడే రెండో సూలు అనమాట. అది రెండో సూలు. ఇది పూట మీద 10 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. 75. ఇది 75. ఇది మనకు హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. ఇది కూడా ఆవు అయితే బాగానే ఉంది. ఇదేం చెప్పారానా? 65. చూడా ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి చూడి ఫస్ట్ లాక్టివేషన్ రెండో సూలు. ఇది వచ్చేటప్పటికి రెండో సూలు అనమాట. ఇదేంత ఉన్నాయి పాలు? 9 లీటర్లు. ఇది అనమాట. ఆవులు చూసుకున్నప్పటికీ ఆవులు అయితే బాగున్నాయి. అన్నా నంబర్ చెప్పు, నా మీది నంబర్ చెప్పు. 81 850 62 775. పొంగనూరేనా? పక్కలో పల్లె అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. మంచి క్వాలిటీలో అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట. ఉంటాయి కదా మీ దగ్గర? అదే అనమాట. 10-15 ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కాండి. రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు, తగ్గిస్తారు అటు ఇటు. పల్లెల్లో కూడా తీస్తావా? ఏం పేరు నీ పేరు? ఆదినారాయణ. అదే అనమాట. మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఆవులు వచ్చేటప్పటికి. ఓకే, సర్లేనా? ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే జెర్సీలు హెచ్ఎఫ్లు క్రాస్ బ్రీడ్లు అయితే ఆవులు అయితే ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయన్నమాట. రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు, తగ్గిస్తారు కంపల్సరీ. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొందరి రైతు నంబర్లు కూడా మీకైతే ఇచ్చాను. ఎవరైనా కావాలంటే చూడండి, రైతులకు కాల్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఓకే, మరి కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా. అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.